గల్ఫ్ ప్రాంతంలో భారీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో చమురు ధరలు ఒక్కసారిగా 10% పెరిగాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం. ఇరాన్ తమ సుప్రీం లీడర్ మరణానికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలను బలహీనపర్చాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆయిల్ రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు వార్తలు చెబుతున్నాయి. రాస్ తనూరా రిఫైనరీపై దాడి సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాలలో ఒకటైన రాస్ తనూరాపై డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ రిఫైనరీ సౌదీ ప్రభుత్వ రంగ చమురు సంస్థ సౌదీ అరామ్కోకు చెందింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఈ చర్యలకు దిగిందని తెలుస్తోంది. దాడి తరువాత అగ్ని ప్రమాదం సంభవించడంతో భద్రతా కారణాల వల్ల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. చమురు ఉత్పత్తిపై ప్రభావం. రాస్ తనూరా కాంప్లెక్స్ రోజుకు సుమారు 5,50,000 బ్యారెల్స్ చమురు శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇది సౌదీ అరేబియాకు ప్రధాన ఎగుమతి కేంద్రం కూడా. ప్లాంట్ మూసివేయడంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ ఘటన తర్వాత బ్రెంట్ క్రూడ్ ధరలు సుమారు 10% పెరిగాయి. ఇంధన కొరత ఏర్పడవచ్చనే ఆందోళనతో గ్లోబల్ మార్కెట్లు అస్థిరంగా మారాయి. గల్ఫ్ రవాణా వ్యవస్థపై ప్రభావం. ఇరాన్ కేవలం సౌదీ అరేబియానే కాకుండా అబుదాబి, దుబాయ్, దోహా, ఒమాన్ వంటి ప్రాంతాల్లోని వాణిజ్య నౌకాశ్రయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. అమెరికా స్థావరాలు ఉన్న ఖతర్, యుఏఈ, బహ్రెయిన్ దేశాలపై కూడా క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిగాయని వార్తలు వస్తున్నాయి. దీంతో గల్ఫ్ ప్రాంతంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. గతంలో జరిగిన దాడులు 2019లో అబ్కైక్ ఖురైస్ ప్లాంట్లపై జరిగిన దాడుల సమయంలో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి సగానికి పడిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు అంతకంటే తీవ్రమయ్యే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. మీ పరిణామాలు గల్ఫ్ దేశాలకే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఇంధన ధరలు పెరగడం, మార్కెట్లు అస్థిరంగా మారడం, ఇంకా పరిస్థితులు ఎలా మారుతాయో ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఇలాంటి కీలక అంతర్జాతీయ పరిణామాలపై తాజా మరియు విశ్వసనీయ సమాచారం కోసం మా ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ధన్యవాదాలు.